మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, సిపిఎం, సిపిఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, డి రాజా, దీపంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు, వైఎస్ వివేకాన్ని చంపింది ఎవరంటూ సాక్షి ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఏదైతే ఇప్పుడు వివేకా కేసునే ఓ పక్కన హూ కిల్డ్ బాబాయ్ అంటూ చంద్రబాబు ప్రతి నియోజకవర్గ మీటింగ్లో నిలదీస్తూ ఉండటం, అదే సందర్భంలో దస్తగిరి ఒక పక్కన పోటీలోకి రావటం, సునీత స్టేట్మెంట్లు ఇవన్నిటిని బేస్ చేసుకుని ఇప్పుడు అది తనకి ఎగనెస్ట్ అవుతుంది. కాబట్టి ఒక ఫుల్ పేజీ స్టోరీ ఇందులో మర్డర్లో ఎవరి పాత్ర అంటే వాళ్ళందరూ అనుమానితులే. దస్తగిరి స్వయంగా మర్డర్ చేశాడు. అట్లాగే సునీతకి ఆస్తి అవసరం ఉంది. శివప్రకాష్ రెడ్డికి రాజకీయ వారసత్వం కావాలనుకుంటున్నాడు. ఇట్లాగా ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ పాత్రధారులే. వీళ్ళల్లో ఎవరికో ఒకళ్ళకు ఉంది తప్పించి జగన్కి ఏమీ లేదు అవసరం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి విధంగా సాక్షి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక పేజీ కథనాన్ని రాసుకొచ్చింది. అయితే 10వ తరగతి